హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. మనం 4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్ఫోసిస్లో జాబ్స్ తీసేశారు, ట్రైనీస్ ఎంతోమంది ఫ్రెషర్స్ జాబ్స్ తీసేశారని వింటూనే ఉన్నాము. ఈ 4 రోజుల నుంచి నేను గమనించింది ఏంటంటే, నేను చెప్పాలనుకున్నాను, వాట్ ఈస్ ద ట్రూత్, వాట్ ఈస్ ద రియాలిటీ థింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడైనా ఎంఎన్సీస్లో మాస్ హైరింగ్ అనేది ఎప్పుడు చూస్తుంటాం. దాన్ని అందరూ వావ్ మాస్ హైరింగ్ చేశారంటారు. మాస్ లే ఆఫ్స్ జరిగినప్పుడు మటుకి దిగాలు పడకూడదు. మాస్ హైరింగ్స్ ఎలా జరుగుతాయో మాస్ ఫైరింగ్స్ కూడా జరుగుతుంటాయి. కాకపోతే ఈసారి జరిగింది ఏంటంటే, మాస్ ఫైరింగ్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ జరుగుతాయి. ఈసారి వచ్చేసరికి ట్రైనీస్ జరిగింది. అస్సలు ట్రైనింగ్ వాళ్ళని ఎలా తీసేస్తారని 100 మంది 100 రకాలుగా అనుకోవచ్చు. అస్సలు ట్రూత్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎలా ఫెయిల్ అవుతాం, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ క్లాస్కి ఎలా వెళ్ళరో, అలాగే ఇన్ఫోసిస్ కానీ ఏదైనా ఎంఎన్సీస్లో ట్రైనింగ్ సెషన్స్ జరిగిన తర్వాత వాళ్ళకి అసెస్మెంట్ టెస్ట్లు అనేవి జరుగుతుంటాయి. ఆ అసెస్మెంట్స్లో వాళ్ళు 1 టైం 2 టైం 3 టైమ్స్ ఒక్కొక్క డిపెండ్ అపాన్ కంపెనీని బట్టి ఉంటాయి. ఆ కంపెనీస్ని బట్టి వాళ్ళు ఆ 3 టైమ్స్, ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకుంటే 3 టైమ్స్ ఇస్తారు. ఆ 3 టైమ్స్లో వాళ్ళ అసెస్మెంట్ మార్క్స్ వాళ్ళు రీచ్ కాక ఫెయిల్ అయితే 3 టైమ్స్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫెయిల్ అంటే ఇంటికి వెళ్ళిపోవడమే. వాళ్ళు మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. బట్ ఇంటికి వెళ్ళిపోవడం మటుకు జరుగుద్ది. ఈసారి ఎందుకు ఎక్కువ మంది అయ్యారంటే, ప్రజెంటు ఎంఎన్సీస్ కంపెనీస్లో తగినన్ని ప్రాజెక్ట్స్ అయితే లేవు. దానికి తగ్గట్టుగా వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. బట్ ప్రాజెక్ట్స్ లేక వాళ్ళు ఏదో ఒక బెంచ్ మార్క్ పెట్టేసి రిమూవ్ చేసేస్తున్నారు. ఇక్కడ నేను కొంతమంది చేత కనుక్కున్నది ఏంటంటే, ఎప్పుడు అసెస్మెంట్స్ అనేది 50% పెడతారు, ఈసారి 65% పెట్టారన్నారు. ఇదేమి 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, ప్రతిసారి 35కే పాస్ అవుతాం, 35కే పాస్ అవ్వాలి అనే రూల్ పెట్టడానికి. వాళ్ళ ఇష్టం. వాళ్ళు అక్కడ ఉన్న రిక్రూట్మెంట్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు ఎట్లయినా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకి 100 పోస్టులు ఉన్నాయి. 100 పోస్టులకి 1000 మంది వచ్చారు. అప్పుడు కట్ ఆఫ్ పెంచుతారా లేదా? సేమ్ అలాగే లైక్ గేట్ ఎగ్జామ్కి కానీ కట్ ఆఫ్ ఎలా పెరిగిద్దో, సేమ్ ఇదే విధంగా ఇక్కడ కట్ ఆఫ్ అనేది పెంచారు. ఆ 65 అనేది 3 అటెంప్ట్స్లో కూడా ఎవరైతే పాస్ కాలేదో వాళ్ళు మాత్రమే తీసేయడం జరిగింది. ఇది అసలు నిజం. కానీ ఈ నిజాన్ని నేను కంపెనీ పరంగా ఏదో ఫేవర్ చేసి చెప్పినట్టు అందరూ తిట్టుకుంటారు. బట్ ఇదైతే నిజం. ఇప్పుడు ఎవరైతే రిమూవ్ అయ్యారో, ఎవరైతే ఫ్రెషర్గా రిమూవ్ అయ్యారో వాళ్ళు కొద్దిగా అయితే బాధ ఉంటుంది, ఒప్పుకుంటాను. బాధ పడకుండా టెక్నాలజీ నాలెడ్జ్ని పెంచుకోండి. మళ్ళీ రిక్రూట్ అవుతుంటారు, మళ్ళీ చేస్తుంటారు. ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో జాబ్స్కి భయపడి చేయాల్సిన అయితే పని కాదు. మనం టెక్నాలజీని అప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఈ మాస్ ఫైరింగ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్, నాట్ ఓన్లీ దిస్ టైమ్ అని నేను అనట్లేదు. లాక్డౌన్ అప్పటి నుంచి మాస్ హైరింగ్ ఎలా జరుగుతుందో మాస్ ఫైరింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి జరిగేసరికి ఎక్కువ న్యూస్ అయిపోయింది. ఇదైతే నేను గమనించాను. సో దీని అనుకున్న నిజం. ఇప్పుడైతే 700 మెంబర్స్ని తీసేశారు అని వాళ్ళు అంటున్నారు. బట్ అఫీషియల్గా అయితే 337 మెంబర్స్ని తీసేసామని వాళ్ళు చెప్తున్నారు. అసలు నిజమేందనేది వాళ్ళు పేపర్కి ఇచ్చిన స్టేట్మెంట్ అయితే 337 మెంబర్స్. ఇది గమనించాలి అందరూ. ఫస్ట్ థింగ్, ఈ మాస్ హైరింగ్ పక్కన పెడితే ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఏ వల్ల జాబ్స్ పోవచ్చు, రావచ్చు, కానీ ఏ టెక్నాలజీ మీద నేర్చుకుంటే మటుకు జాబ్స్ వస్తాయి. అది మటుకు గుర్తుపెట్టుకోండి. This is the news on this Infosys fired on mass layoffs and freshers in Mysore campus. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ అవర్ ఛానల్. Sai Kumar signing off.